అర్థం ఉన్న పదాలు మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు. అర్థం ఉన్న పదాలైనా వాడాలి. కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది, ఈ రెండు లైన్లు ఎవ్వడు కూడా ఒప్పుకోడు. కేసీఆర్ను అపార భగీరథుడని అందరు కీర్తిస్తారు. రైతుల దగ్గరికి పోయి అనాలి ఈ మాట. మనం రేవంత్ రెడ్డి గారు పోయి రైతుల దగ్గర కేసీఆర్ జలద్రోహి, నీళ్ల పంపకాల విషయంలో మనకు అన్యాయం చేసిండని రైతుల దగ్గర అనాలి. అంటే అప్పుడు రైతులే చెప్తారు. లేకపోతే మారుమూల గ్రామీణ ప్రాంతాలకు పోయి వాటర్ కోసం, తాగే నీళ్ళ కోసం ఇబ్బందులు పడే ప్రజల దగ్గరికి పోయి మీకు నీళ్ళు రాకుండా కేసీఆర్ చేసిండు అనాలి. ఓరయ్యా, మాకు ఒకనాడు నీళ్ళ కోసం అవగోసలు పడేది, ఇప్పుడు రోజు నీళ్ళు వస్తానేరా స్వామి అని వాళ్ళే చెప్తారు. నేను అర్థం. ఇక ఆర్థిక ఉగ్రవాది అని ఆయన దగ్గర పైసా దాచుకునే మనిషే కాదు. పైసా మీద మమకారం కాదు ఆయనకు, రాజకీయం మీద మమకారం, తెలంగాణ మీద మమకారం. పైసలతో ఏం తింటాడా? ఇంత తింటాడా? ఆయన పానం ఉన్నదే గిట్ల రోజుకు 3 పూటలు కూడా తింటాడో తినడు ఆయన. ఇంకా ఆర్థిక ఉగ్రవాదాన్ని పెద్ద వాడు మాట్లాడు. చాలామంది కేసీఆర్తో తిరిగిన వాళ్ళు ఈ గతంలోనే మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, చూడుర్రి. కేసీఆర్కు పైసా మీద మమకారం లేదు అని చెప్పిండు వాళ్ళు. కేసీఆర్కున్న మమకారం, కేసీఆర్కున్న ఆసక్తి మొత్తం రాజకీయమే. ఆయన నడిస్తే రాజకీయమే, ఆయన తింటే రాజకీయమే, ఆయన మాట్లాడితే రాజకీయమే, ఆయన కూర్చున్న రాజకీయమే, నిల్చున్న రాజకీయమే, ఆయన పడుకున్న రాజకీయం గురించే ఆలోచిస్తాడు తప్పించి పైసలు ఎట్లా పోగేసుకోవాలని ఆయన ఏనాడు ఆలోచించలేదు అని వి ప్రకాష్ నుండి మొదలు పెడితే కాంగ్రెస్ నాయకులు కూడా అదే మాట చెప్పింది. కేశవరావు గారు కూడా అదే మాట చెప్పిండు కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కేశవరావు గారు, జయశంకర్ సార్ అదే చెప్పిండు కదా, కోదండరామ్ కూడా అదే చెప్పిండు కదా, కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. కేసీఆర్కి దాచుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఆయన కేవలం రాజకీయ ఇంట్రెస్ట్ మాత్రమే ఆయనకు ఉంటుందని చెప్పిండు. ఇక నువ్వేమో ఆర్థిక ఉగ్రవాదని పెడితే ఇది ఎవడన్నా నమ్మే ముచ్చటేనా రేవంత్ రెడ్డి గారు? ఈ మాటలు మాట్లాడితే ఎవడన్నా మెచ్చుతాడా? గతంలో నువ్వు కూడా అన్నవాట. కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయన. ఇక చాలుతీ అయ్యా, ఇప్పుడు ఇదంతా చదవాలా సోది? ఏమన్నా ఇంట్రెస్ట్ వచ్చే ముచ్చట ఉన్నదా ఇలా?